హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను ఆడవాళ్ళందరికీ కూడా యూజ్ అయ్యే ఒక మంచి టాపిక్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ భూమి మీద ఉన్న ప్రతి అమ్మాయికి కూడా మెన్స్ట్రల్ సైకిల్ పీరియడ్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. ఈ టాపిక్ గురించి మాట్లాడడానికి కొంచెం మొహమాట పడ్డాను స్టార్టింగ్లో, బట్ ధైర్యం తెచ్చుకున్నాను. ఇదైతే మెన్స్ట్రల్ కప్ అన్నమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది, చూపిస్తాను. ఇది సిరోనా కంపెనీ అండి. నార్మల్గా మన ఆడవాళ్ళందరికీ కూడా ప్రతి నెల కూడా పీరియడ్స్ అనేది కామన్ కదా. మెన్స్ట్రల్ కప్ అనేది చాలా యూజ్ అవుతుందండి. దీన్ని ఎలా యూజ్ చేయాలి, ఎవరు యూజ్ చేయాలి అన్నీ కూడా చెప్తాను. దయచేసి దీన్ని అయితే నెగిటివ్గా ఎవరు తీసుకోకండి. నాకు తెలిసినంతలో నేను చెప్తాను. నేను చాలా రోజుల క్రితమే ఈ వీడియో చేయాల్సింది, బట్ ఏంటంటే ఫస్ట్ నేను యూజ్ చేసి తర్వాత మిగతా నేను యూజ్ చేసి నా రిజల్ట్ చూసి మిగతా వాళ్ళకి చెప్తే బాగుంటుంది కదా అని ఇన్ని రోజులు వెయిట్ చేశాను. భయంలాగా ఏదో ఒక అనుమానం లాగా ఉంటుంది కదా మనసులో, వాడొచ్చా, అసలు ఎలా వాడాలి, వీటి వల్ల పెయిన్ వస్తుందేమో, ఇలాంటి అనుమానాలన్నీ ఉంటాయి కదా మన మనసులో. అందుకని ఆగాను. దీనైతే నేను లాస్ట్ 4 monthsగా యూజ్ చేస్తున్నానండి. నాకు ఎలాంటి డిస్కంఫర్ట్ లేదు. అసలు ఇది ఇంత సింపుల్, ఇంత ఈజీ, ఇంత యూస్ఫుల్లా అనిపించిందండి. దీన్ని చూడగానే మనం ఏంటనుకుంటామంటే ఏమో ప్లాస్టిక్ ఏమో అనుకుంటాం, బట్ ప్లాస్టిక్ కాదండి, సిలికాను. ఇది ఎకో ఫ్రెండ్లీ. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం నార్మల్గా ప్యాడ్స్ పెట్టుకున్నా, క్లాత్స్ పెట్టుకున్నా బ్లీడింగ్ అనేది క్లాత్కైనా ప్యాడ్స్కైనా అబ్జర్వ్ అవుతుంది, అంటే అది పీల్చుకుంటుంది. బట్ దీనికి ఏంటంటే ఇది పీల్చుకోదండి. ఇది జస్ట్ ఆ పీరియడ్ బ్లడ్ని కలెక్ట్ చేస్తుంది అంతే. ఫస్ట్ అయితే ఈ మెన్స్ట్రల్ కప్ని ఎలా యూజ్ చేయాలి అనేది చెప్తానండి. ఇప్పుడు ఈ కప్ ఇలా ఉంది కదా, ఈ కప్ని ఇలా ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేస్తే ఇలా యూ షేప్ అనేది వస్తుంది చూడండి. ఈ యూ షేప్ ఉంది కదా, మనం ఇలా పట్టుకోవాలి. ఏం ప్రాబ్లం అంటే అనుకుంటాము ఫస్ట్ ఏంటంటే చాలా పెయిన్ ఉంటుందని భయపడతామండి. ఫస్ట్ ఒక్కసారి మనం ఇన్సర్ట్ చేశాక, అంటే ఫస్ట్ ఒకసారి మనకి అనిపిస్తుంది, భయంగానే ఉంటుంది. కంగారు పడిపోకుండా మన మజిల్స్ని కూడా మనం బిగించేయకుండా ఫ్రీగా ఉండి దీన్ని మనం వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు ఎలా కూర్చుంటామో ఆ పొజిషన్లో కూర్చొని దీన్ని ఇలా పట్టుకుని, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మన బాడీ పార్ట్ అనుకోండి. సో ఇలా మనం ఇన్సర్ట్ చేయాలి. ఇలా మనం ఇలా ఇన్సర్ట్ చేశాక అది లోపలికి వెళ్ళాక ఇలా 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 మళ్ళీ దాని షేప్కి వస్తుందండి. ఇది మన లోపల ఉన్న వాల్స్కి స్టిక్ అయి ఉండిపోతుంది అనమాట. సో ఇంకా మనకి లీకేజ్ ప్రాబ్లం అనేదే ఉండదండి. ఇది ఇలా ఇన్సర్ట్ చేసాం కదా, ఇలా మనం ఇన్సర్ట్ చేశాక ఒకసారి మనం పెట్టుకున్నాక దీన్ని 12 hours వరకు, అంటే 12 గంటల వరకు మనం ఉంచుకోవచ్చు. అంటే మనకి ఒక్కొక్కరికి ఫ్లో అనేది, పీరియడ్ ఫ్లో అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. అంటే బ్లీడింగ్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. కొంతమందికి హెవీ ఫ్లో ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి తక్కువగా ఉంటుంది, కొంతమందికి మీడియంగా ఉంటుంది. సో వాళ్ళ ఫ్లోని బట్టి వాళ్ళు మరి హెవీ ఫ్లో ఉంది అనిపిస్తే 12 hours ఒకసారి తీయొచ్చు. లేదు అంటే నార్మల్ ఫ్లో అన్నప్పుడు 8 hours ఒకసారి దీన్ని బయటకు తీసేసి మళ్ళీ వాష్ చేసుకొని మళ్ళీ పెట్టేసుకోవచ్చు. అంటే చాలామందికి ఏంటంటే డౌట్స్ ఫ్రెండ్స్, ఒకవేళ ఇది మనం ఇన్సర్ట్ చేసేస్తే మళ్ళీ లోపలికి మనం పెట్టినప్పుడు ఇంకా అది అలా పైకి లోపలికి మన బాడీ లోపలికి వెళ్ళిపోతుందేమో అని ఇలాంటి డౌట్స్ చాలా మందికి ఫస్ట్లో నాకు కూడా ఉండేది. బట్ నేను చాలా వీడియోస్ చూసి చాలామంది డాక్టర్స్ చెప్తారు కదా, అవి విన్నాక దీనికి చేంజ్ అయ్యానండి. మనం ఇన్సర్ట్ చేశాక అసలు అది బాడీ లోపలికి వెళ్ళిపోయే అవకాశమే ఉండదు. ఎందుకంటే మనం ఇది ఎక్కడికి పెడతామంటే గర్భాశయ ముఖద్వారం దగ్గరికి, అంటే మనకి బ్లీడింగ్ అయ్యే ఆ పాయింట్ దగ్గరికి మనం పెడతాం కదా, దానిపైన మనకి యూట్రస్ ఉంటుంది, సర్విక్స్ ఉంటుంది. సో ఇంకా ఇది లోపలికి వెళ్ళిపోయే అవకాశమే ఉండదండి. అవి ఒక వాల్ లాగా దీన్ని అడ్డు పెట్టుకుని ఉంటాయి. ఇంకా లోపలికి అసలు ప్లేస్ ఉండదు దానికి వెళ్ళడానికి. అండ్ మహా అయితే కొంతమంది మరీ హెవీ వర్క్ చేశారనుకోండి, ఈ బయట ఉండే ఈ టైల్ అనేది మహా అయితే కొంచెం ఇలా ముందుకెళ్తుంది అంతే. అప్పుడు మనం మళ్ళీ దాన్ని ఈజీగా తీసేయొచ్చండి. మళ్ళీ దీన్ని ఎలా బయటకు తీయాలనేది చెప్తాను. ఇలా ఉంది కదా, ఈ టైల్ పట్టుకొని తీసేయకూడదు, కొంచెం స్మూత్గా తీయాలండి. తీసేటప్పుడు ఇలా పట్టుకొని ఒక ఫింగర్తో దీన్ని, అంటే ఇది ఇలా దీని షేప్కి వచ్చినప్పుడు వాల్స్కి అతుక్కుని ఉన్నట్టు ఉంటుంది కదా, సో మనం ఇలా లాగితే పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అలా కాకుండా ఏం చేయాలంటే దీన్ని ఇలా పట్టుకుని మనం ఒక ఫింగర్తో దీని వాల్ ఉంటుంది కదా, దీన్ని ఇలా ప్రెస్ చేయాలండి. మనం పెట్టుకునేటప్పుడు ఎలా అయితే ప్రెస్ చేసామో అలా ప్రెస్ చేసేస్తే అది మళ్ళీ యూ షేప్లోకి వస్తుంది. దాన్ని మళ్ళీ మనం ఇలా పట్టుకుని సింపుల్గా రిమూవ్ చేసేస్తే అయిపోతుంది. అంతే అండి, ఇంకా బ్లడ్ లీక్ అయ్యే అవకాశమే లేదు. అండ్ దీనివల్ల ఎన్ని యూజెస్ అంటే ఫ్రెండ్స్, చాలామంది అనుకోవచ్చు ప్లాస్టిక్ వాడొద్దు అంటున్నారు, మరి ప్లాస్టిక్ని బాడీలో 8 hours ఎలా ఉంచమంటున్నారని. బట్ ఇది
ప్లాస్టిక్ కాదండి, ఇది ఎకో ఫ్రెండ్లీ, సిలికాన్ మెటీరియల్తో తయారైంది. దీనివల్ల పీరియడ్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, మనకి ఇరిటేషన్ ఉండదు, ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ ఉండవు, ఇన్ఫెక్షన్స్ ఉండవు, డిస్కంఫర్ట్ ఉండదు, వెట్నెస్ తడిగా ఉండదు. సో తడిగా ఉంది అంటే మనకి అక్కడ ఇన్ఫెక్షన్స్, ఈ డిస్కంఫర్ట్ ఫీలింగ్ ఇవన్నీ ఉంటాయి, స్మెల్ ఇవన్నీ ఉంటాయి కదండి. దీనివల్ల ఇది ఒక్కటి యూజ్ చేయడం వల్ల అవి ఏమీ ఉండవు ఫ్రెండ్స్. అండ్ ఇది రీయూజబుల్ 5 years వాడుకోవచ్చు కాబట్టి, సో బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. అంటే చాలామంది మేము ప్యాడ్స్కి మంత్లీ మనీ పెట్టుకోలేం అనే వాళ్ళకి కూడా ఇది చాలా యూజ్ అవుతుందండి. అండ్ ఇప్పుడైతే దీన్ని ఎలా పెట్టుకోవాలి, అలాగే ఎలా రిమూవ్ చేయాలనేది చెప్పాను కదా. తర్వాత రిమూవ్ చేశాక దీన్ని ఏంటంటే మాటికి వామ్ వాటర్లో హీట్ చేయాల్సిన అవసరం, బాయిల్ చేయాల్సిన అవసరం ఉండదు. మనం పీరియడ్ స్టార్టింగ్ రోజు బాయిల్ చేసుకోవాలి, అలాగే పీరియడ్ ఎండింగ్లో ఒకసారి బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత దీన్ని మళ్ళీ మనం డ్రై చేసేయాలి. డ్రై చేశాక మనకి బాక్స్లో ఈ కవర్ ఉంటుంది కదా, మళ్ళీ దీనిలోనే పెట్టేసి ఏదైనా ఒక మంచి ప్లేస్లో స్టోర్ చేసుకోవాలి. సో ఇదైతే సిరోనా కంపెనీ ఫ్రెండ్స్. నేనైతే దీన్ని 3 monthsగా యూజ్ చేస్తున్నానండి. మనం చిన్నప్పుడు మనకి తెలిసిందే కదండి, చిన్నపిల్లలు ఎలా ఉంటామంటే అసలు క్లాత్స్ యూజ్ చేస్తాం, అవి ఎలా యూజ్ చేయాలో, ఎలా మెయింటైన్ చేయాలో, ఎలా క్లీన్ చేయాలో ఏమీ తెలియదు. దానివల్ల మనకి చెప్పలేనన్ని ఇన్ఫెక్షన్స్, చెప్పలేనన్ని, అంటే ఇంకా ఎంత ఇబ్బందిగా ఉంటుందంటే అసలు మనం మాటల్లో చెప్పలేము అది. సో మనం ఆ స్టేజ్ని, ఆ చిన్నపిల్లల స్టేజ్ని దాటి వచ్చాము. నెక్స్ట్ మనం ముందు తరాలకి మనం అలాంటి ఇన్ఫెక్షన్స్, అలాంటి అంటే పీరియడ్ వల్ల వచ్చే పెయిన్తో పాటు మిగతా సమస్యలు చాలా ఉంటాయి కదా, చెప్పుకోలేనివి, అలాంటివి చాలా ఉంటాయి కాబట్టి సో అవన్నీ మనం అనుభవించే వచ్చాము. సో ఇదైతే నాకు నేను ఫస్ట్ చాలా భయపడ్డానండి. అమ్మో ఇలా చెప్తున్నారు, అసలు ఎలా లోపలికి ఎలా ఇన్సర్ట్ చేస్తారు, పెయిన్ వస్తుంది, ఒకవేళ ఇన్సర్ట్ చేసాక మళ్ళీ బయటకు తీయాలంటే రాకపోతే ఏం చేయాలి, ఇలా 1,00,000 డౌట్స్ అండి. బట్ నేను యూజ్ చేశాక నాకు మొత్తం డౌట్స్ పోయినాయి. అసలు చెప్పాను కదా ముందే, ఇది ఒకటి నా లోపల ఉంది అనేది కూడా నాకు అసలు తెలియలేదు. ఇది ఒక్కటి మాత్రం బయటకు ఉంటుంది, కానీ ఏ ప్రాబ్లం ఉండదండి. మనం ఎలా కూర్చున్నా, నిల్చున్నా, పడుకున్నా, పరిగెత్తినా ఏం డిస్కంఫర్ట్ ఉండదు. మన పనులు మనం హ్యాపీగా చేసుకోవచ్చు, లీకేజ్ ప్రాబ్లమే ఉండదు. సో మెయిన్ చాలామంది ప్యాడ్స్ యూజ్ చేస్తారు, క్లాత్స్ యూజ్, నేను చూసానండి చాలామంది, అంటే వాళ్ళకి డ్రెస్కి అయిపోతుంటుంది, వాళ్ళు చూసుకోరు పాపం. తర్వాత చాలా ఎవరైనా వచ్చి చెప్పేటప్పుడు చాలామంది అంటే కొంచెం అవమానం లాగా ఫీల్ అవుతూ ఉంటారు. కొంతమందికి అమ్మాయిలకి కాలేజ్కి వెళ్ళేటప్పుడు, ఆఫీసెస్లో అంటే జాబ్ చేసే ఆడవాళ్ళకి అలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి. మెయిన్ అమ్మాయిలకండి. నేను చూసాను నా కాలేజ్ టైంలో ఒకరిద్దరిని అలా చూశాను కూడా, అలా ఫేస్ చేసిన, అలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేసిన వాళ్ళని. అలాంటి వాళ్ళకి ఇది యూజ్ అవుతుందండి. అంటే ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలి చెప్పాను, దీని యూజెస్ చెప్పాను. ఇప్పుడు దీన్ని ఎవరు యూజ్ చేయొచ్చు కూడా చెప్తానండి. దీన్ని ఎవరైనా యూజ్ చేయొచ్చండి. ఈ కప్ ఏంటంటే స్మాల్, మీడియం, బిగ్ 3 సైజెస్లో ఉంటుంది. పెళ్లి కాని వాళ్ళు యూజ్ చేయొచ్చా అంటే యూజ్ చేయొచ్చండి. బట్ ఏంటంటే అది వాళ్ళ ప్రయారిటీని బట్టి యూజ్ చేస్తే ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. కానీ అది నేనైతే మాత్రం పెళ్ళైన వాళ్ళు యూజ్ చేయడమే బెటర్ అని నేను చెప్తాను. కానీ పెళ్లి కాని వాళ్ళు యూజ్ చేసిన మాత్రం ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. నేనైతే ఖచ్చితంగా యూజ్ చేయండి అని అయితే నేను చెప్పలేనండి. అంటే పెళ్లి కాని వాళ్ళకి ఇది యూజ్ చేయడం కొంచెం కష్టం అనిపిస్తుందేమో, సో వాళ్ళకి తెలియకపోవచ్చు. అందుకని నేను పెళ్లి కాని వాళ్ళకి నేను ఇది యూజ్ చేయమని చెప్పలేనండి. బట్ పెళ్ళి అయిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇదే యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్, చాలా మంచిది. ఫస్ట్ మనం పెట్టేటప్పుడే మనకు అర్థమైపోతుందండి ఇది మనకి ఎలా యూజ్ అవుతుంది, ఏంటి, దీంతో మనం ఎంత కంఫర్ట్ ఉండగలం, దీంతో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రతిదీ మనకు అర్థమైపోతుంది. ఇన్ని జాగ్రత్తతో ఇది యూజ్ చేయడం అవసరమా అంటే నన్ను అడిగితే అవసరమా అంటే చాలా, మిగతా వాటితో కంపేర్ చేస్తే చాలా బెటర్ అని నేను చెప్తానండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను, చాలా యూస్ఫుల్. అండ్ మెయిన్ ఏంటంటే బడ్జెట్ గురించి ఆలోచించే వాళ్ళకి కూడా ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ కదా అండి. రీయూజబుల్, ప్లాస్టిక్ ఉండదు, క్లాత్స్ ఉండవు, సో ఇన్ఫెక్షన్స్ ఉండవు. అది ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా తెలుసుకోవాలన్నా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అంటే చాలా మందికి ఇవి యూజ్ చేయాలని ఉంటుంది, బట్ ఇవి యూజ్ చేయడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమో, ఎలా ఉంటుందో ఏంటో అనేది తెలియక వాళ్ళు సతమతం అవుతూ ఉంటారు. అండ్ మెయిన్ లీకేజ్ ప్రాబ్లం అండి. ప్రతి అమ్మాయికి కూడా మెన్సెస్ టైంలో, పీరియడ్స్ టైంలో లీకేజ్ ప్రాబ్లం, లీకేజ్ భయం అనేది చాలా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ వీడియో చాలా యూస్ఫుల్ వీడియో, చాలా మందికి యూజ్ అవుతుంది. మీరు చూసి మీకు నచ్చితే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. అంతే ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తాయి. మీరు అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా వీడియోస్ని యూట్యూబ్ ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుందండి. సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఉంటాను, బాయ్ బాయ్.